తెలంగాణ పల్లెలో పంచాయతీ ఎన్నికల వేడి తారస్థాయికి చేరుకుంది. ప్రజాస్వామ్య క్షేత్రంలో జరగాల్సిన పోటీలు ఇప్పుడు ఏకంగా కుటుంబ పోరుగా మారి యుద్ధ వాతావరణం ఏర్పడుతోంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘనశ్యామ్ దాస్ నగర్ పంచాయతీ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఇక్కడ సర్పంచ్ పదవికి ఏకంగా ఒకే ఇంటి నుంచి అత్తాకోడలు నామినేషన్ వేశారు. జీడీ నగర్ సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. గతంలో సర్పంచ్ గా పనిచేసిన సూర సమ్మయ్య తల్లి సూర నరసమ్మతో నామినేషన్ వేయించారు. అనూహ్యంగా నరసమ్మ పెదకోడలు సూర రమాదేవి కూడా అదే స్థానానికి నామినేషన్ వేసి సంచలనానికి తెరలేపారు. సూర నరసమ్మ సార్ నా పేరు. నేను ఇక్కడ జీడీ నగర్కు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. అందరు పదలందరూ ఎన్నుకొని నన్ను అమ్మని ఉంచాలి, మీకు ఒకరికి అవకాశం రాలేదు, అమ్మని ఉంచాలని అందరు ఎన్నుకొని సర్పంచ్గా పోటీ చేయాలి, అమ్మ ఉండాలని పెట్టింది సార్. మాకు మా ఇంట్లో మాకే పోటీ పెట్టిందని అందరు పదలందరూ ఎవరు ఉండాలి, నా కొడుకు ఎవరికి అవకాశం రాలేదు, అమ్మని పెడదామని అందరూ కోరుకున్నారు సార్. కోరుకుంటే నన్ను నిలబెట్టింది సార్. ఇక మా ఇంట్లో మాకే పోటీ చేసి ఇట్లా సపోర్ట్గా చేసి పెట్టింది సార్. నా కొడుకు అండదండగా ఉండి అందరికీ రాత్రి పగలనక సారు అందరికీ పనులు చేసిండు. చచ్చిన కాడికి బచ్చిన కాడికి అందరికీ ముందు అందరు దాచిండు. గరీబులు అందరికీ చూసిండు సార్. అందరికీ మేలు చేసిండు కాబట్టి మా మెజార్టీతో గెలిపియాలి సార్ అని కోరుకుంటున్నా సార్. జీడీ నగర్ గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరందరూ గతంలో నా భర్త 2001 నుండి పోటీ చేస్తూ ఓడిపోకుంటూ వచ్చిన 2013లో ఇంతకుముందు గెలిచిన వాళ్ళకి 10 సంవత్సరాల అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చింది కనుక, జీడీ నగర్ గ్రామ పంచాయతీ బీసీ మహిళా రిజర్వేషన్ వచ్చింది కనుక మీరందరూ సపోర్ట్ చేసి, గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే అప్పుడు 2001 నుండి నా భర్త గారు అయితే ఎలాగా ప్రజల సేవలలో ఉన్నారో నేను కూడా అదే విధంగా ఆయనకు తోడుగా ఉన్నాను. అట్లనే ఇప్పుడు అదే నమ్మకంతో 2018లో కూడా ఎంపీటీసీ పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయినాం. ఇప్పుడు ప్రజలందరూ ఇన్నిసార్లు ఓడిపోకుంటూ వచ్చిండ్రు. ఖచ్చితంగా ఈసారి మీ అందరికీ సపోర్ట్ చేస్తాం, నిన్ను నిలబెడతాం, మీ భర్త గారి కోరికను కూడా నిలబెడతాం. మీరు ఖచ్చితంగా పోటీ చేయండి. మేమందరం మద్దతుగా నీకుంటాం, నీకు సపోర్ట్గా ఉండి దేనికైనా సరే ముందుండి నడుస్తాం. నువ్వు ముందుండి నడవాలి, మమ్మల్ని నడిపించుకోవాలని చెప్పి వాళ్ళందరూ కోరిక. అందుకోసం నేను పోటీ చేస్తున్నాను. నాకు కూడా నా భర్త కోరిక, ఆయన కోరిక మేరకు నేను పోటీ చేస్తున్నాను. ఆయన ఆశయాన్ని నిలబెట్టే బాధ్యత నాకు ఉంది కనుక నేను పోటీ చేస్తున్నాను. జీడీ నగర్ గ్రామ ప్రజలందరూ